ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. తెలుగుదేశం రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు. బీసీ కోటాలో చింతకాయల విజయ్కు అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ చర్చల అనంతరం 3 అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. ఇందులో బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ చింతకాయల విజయ్కు అవకాశం కల్పించడం రాజకీయ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అధికార కూటమికి లభించిన సంఖ్యాబలం కారణంగా ఈ స్థానాలు దాదాపు ఖరారైనట్లే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి భాగస్వామ్య పద్ధతిలో 3 స్థానాలను తెలుగుదేశం పార్టీకి, 1 స్థానాన్ని జనసేనకు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థుల ఎంపికపై గత కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యమిస్తూ అభ్యర్థుల ఎంపిక చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించే విధంగా అభ్యర్థులను ఎంపిక చేయడం ద్వారా పార్టీ విస్తృత సందేశాన్ని ఇవ్వనున్నట్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీసీ వర్గాలకు చెందిన నాయకుడిగా చింతకాయల విజయ్ ఎంపిక కావడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. చింతకాయల విజయ్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన యువ నాయకుడిగా గుర్తింపు పొందారు. పార్టీ కార్యకలాపాల్లో చాలా కాలంగా చురుకుగా పాల్గొంటూ వస్తున్నారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయనకు అవకాశం ఇచ్చినట్లు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ భవిష్యత్ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఈ నిర్ణయంలో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యసభ సభ్యత్వం కోసం అనేక మంది సీనియర్ నాయకులు, పారిశ్రామికవేత్తలు, పార్టీ కార్యకర్తల పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు సమాచారం. అయితే చివరకు పార్టీ అవసరాలను, సామాజిక సమీకరణలను, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను దృష్టిలో ఉంచుకొని ఈ 3 పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సానా సతీష్ కు మరోసారి అవకాశం ఇవ్వడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఆయన కేంద్ర స్థాయిలో పార్టీ తరపున చురుకుగా వ్యవహరిస్తున్నట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేయడంలో ఆయన పాత్ర ఉపయోగపడిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భాష్యం రామకృష్ణ ఎంపిక కూడా ప్రత్యేక చర్చకు దారితీసింది. విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయనను పార్టీ రాజ్యసభకు పంపాలని నిర్ణయించడం ద్వారా విద్య, పరిశ్రమలు, అభివృద్ధి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు గతంలో కూడా సామాజిక సమతుల్యతకు పెద్దపీట వేస్తూ అభ్యర్థుల ఎంపిక చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ బీసీలు, ఇతర వర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. రాజ్యసభ అనేది దేశ పార్లమెంట్ లో కీలక సభ. రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలను అక్కడ ప్రస్తావించే అవకాశం ఉంటుంది. అందువల్ల రాష్ట్ర ప్రయోజనాలను సమర్థంగా వినియోగించగల నాయకులను ఎంపిక చేయడం అవసరమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చింతకాయల విజయ్ ఎంపిక ద్వారా యువతకు ఒక స్పష్టమైన సందేశం వెళ్లింది. పార్టీ కోసం పనిచేస్తే అవకాశాలు లభిస్తాయని ఈ నిర్ణయం ద్వారా నాయకత్వం సూచిస్తున్నట్లు వారు చెబుతున్నారు. యువ నాయకత్వానికి ప్రోత్సాహకం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇందులో కనిపిస్తోందని పేర్కొంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా ఈ ఎంపిక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు భావిస్తున్నారు.
ఈ ప్రాంతం నుంచి రాజ్యసభ ప్రాధాన్యం పెరగడం వల్ల అభివృద్ధి అంశాలపై మరింత దృష్టి సాధించే అవకాశం ఉంటుందని స్థానిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థుల ప్రకటన అనంతరం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. వివిధ జిల్లాల్లో నాయకులు, కార్యకర్తలు అభినందనలను తెలియజేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికలు సాధారణంగా సంఖ్యాబలం ఆధారంగా జరుగుతాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికారిక కూటమి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో అభ్యర్థుల విజయం దాదాపు ఖాయమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభ్యర్థుల ప్రకటన అనంతరం నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 3 అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నట్లు అధికారులు సమాచారం వెల్లడైంది. దీంతో ఎన్నికల ప్రక్రియ మరోసారి ముఖ్యమైన దశ పూర్తయింది. పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను బలంగా వినిపించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి, మౌలిక వసతుల అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. బీసీ వర్గాలకు అవకాశాలు కల్పించడంపై కూడా పార్టీ నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని నేతలు పేర్కొంటున్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు తమ పార్టీ విధానంలో ముఖ్యమైన అంశాలను తెలిపారు. మొత్తంగా చూస్తే తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో అనుభవం, యువ నాయకత్వం, సామాజిక సమతుల్యత అనే 3 అంశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా బీసీ కోటాలో చింతకాయల విజయ్కు అవకాశం కల్పించడం ఈ ఎంపికలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
దేశంలో మరోసారి పెరిగిన వంట గ్యాస్ ధరలు. గృహ వినియోగ సిలిండర్లపై 29 రూపాయల పెంపు. చమురు సంస్థల నిర్ణయం. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలను ప్రభావితం చేసే మరో ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది. గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు మరోసారి పెంచాయి. ఒక్కో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లపై 29 రూపాయల మేర ధర పెంచినట్లు ప్రకటించాయి. తాజా ధరలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ధరల పెంపుతో దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు నెలవారీ ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన పరిస్థితుల్లో వంట గ్యాస్ ధరలు పెరుగుదల కుటుంబాల బడ్జెట్పై ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. వంట గ్యాస్ ప్రతి ఇంటి అత్యంత అవసరమైన వస్తువుగా మారింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు చాలా కుటుంబాలు ఎల్పీజీ సిలిండర్లను వినియోగిస్తున్నారు. దీంతో ధరల్లో చిన్న మార్పు కూడా ప్రజలపై ప్రభావం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజా పెంపు చర్చనీయాంశంగా మారింది. చమురు సంస్థల సమాచారం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు మార్పును, దిగుమతి వ్యయాలు, రవాణా ఖర్చులు వంటి అంశాలు ప్రభావంతో ధరల సవరణ చేపట్టనున్నట్లు తెలుస్తుంది. అంతర్జాతీయ పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ధరలను నియంత్రిస్తున్నామని ఆయా సంస్థలు పేర్కొంటున్నాయి. గత కొన్నేళ్లుగా వంట గ్యాస్ వినియోగం గణనీయంగా పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవగాహన కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్ల విస్తరణ వల్ల ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య పెరిగింది. దీంతో ధరల మార్పులు ఎక్కువ మంది ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. గృహిణులు మాట్లాడుతూ నెలవారీ ఖర్చులను సర్దుబాటు చేయడం మరింత కష్టంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. వంట గ్యాస్ ధరల పెంపు కుటుంబాలపై అదనపు భారం పెరుగుతోందని చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్యాస్ వినియోగం పెరిగింది. వంట చెరుకు వినియోగాన్ని తగ్గించి శుభ్రమైన ఇంధనాన్ని ఉపయోగించాలనే లక్ష్యంతో అనేక కుటుంబాలు ఎల్పీజీని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధరల పెంపు గ్రామీణ కుటుంబాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం వంట గ్యాస్ ధరల పెరుగుదల ప్రత్యక్ష గృహ ఖర్చులను ప్రభావితం చేస్తుంది. కుటుంబాలు ఇతర ఖర్చులను తగ్గించి గ్యాస్ కొనుగోలు కోసం అదనపు నిధులు కేటాయించాల్సిన పరిస్థితి రావచ్చని చెబుతున్నారు. దేశంలో అనేక నగరాల్లో ఇప్పటికే గ్యాస్ పంపిణీ కేంద్రాల వద్ద వినియోగదారులు తాజా ధరల గురించి ఆరా తీస్తున్నారు. కొత్త ధరలు అమల్లోకి రావడంతో బుకింగ్లపై కూడా ప్రభావం ఉండవచ్చని డీలర్లు అభిప్రాయపడుతున్నారు. ఎల్పీజీ రంగానికి చెందిన నిపుణులు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, ఎల్పీజీ సరఫరా పరిస్థితులు, విదేశీ మకరపు విలువలు వంటి అంశాలు ధరల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటున్నారు. ప్రపంచ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ధరలు సవరణలు జరుగుతాయని వివరించారు. ఇటీవలి కాలంలో శుభ్రమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు అమలు అయ్యాయి. మహిళల ఆరోగ్య పరీక్షలు, పర్యావరణ రక్షణ లక్ష్యాలతో గ్యాస్ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఎల్పీజీ దేశ ప్రజల దైనందిన జీవితంలో కీలక భాగంగా మారింది. వంట గ్యాస్ ధరల పెంపు ప్రభావం హోటళ్లు, చిన్న ఆహార వ్యాపారాలపై కూడా ఉండవచ్చని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండే రంగాల్లో నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అయితే గృహ వినియోగ సిలిండర్ల విషయంలో ప్రభుత్వం అందిస్తున్న కొన్ని సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఉపశమనం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పథకాల అమలు కొనసాగుతోందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్ మార్పులు, ఇంధన రంగ పరిణామాల వంటి అంశాలు భవిష్యత్ ధరలపై ప్రభావం చూపవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయా సంస్థలు వెల్లడిస్తున్నాయి. పలు నగరాల్లో వినియోగదారులు ధరల పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన వస్తువుల ధరలు పెరగడం వల్ల కుటుంబ బడ్జెట్ నిర్వహణ కష్టమవుతుందని కొందరు చెబుతుండగా, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. గృహ వినియోగ గ్యాస్ దేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగిస్తున్న ఇంధనాల్లో ఒకటి. అందువల్ల ధరల పెంపు వార్త వేగంగా ప్రజల్లోకి చేరుకుంది. అనేక కుటుంబాలు తమ నెలవారీ ఖర్చులను మళ్లీ లెక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు.
ఇంధన రంగ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్ స్థిరపడితే ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రపంచ మార్కెట్లలో పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయాలు ఉండవచ్చని వారు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే దేశవ్యాప్తంగా గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్లపై 29 రూపాయల పెంపు నిర్ణయం సామాన్య ప్రజల జీవితాలపై ప్రభావం చూపే అవకాశంగా మారింది. కుటుంబ ఖర్చులు, వినియోగ విధానాలు, గృహ బడ్జెట్ నిర్వహణపై దీని ప్రభావం కనిపించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వాయుసేన విమానాల్లో నీట్ పునర్పరీక్ష ప్రశ్నాపత్రాల రవాణా పారదర్శకతను కాపాడేందుకేనని ఎన్టీఏ పునరుద్ఘాటన. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ మరోసారి స్పష్టత ఇచ్చింది. నీట్ పునర్పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను భారత వాయుసేన విమానాల ద్వారా పరీక్షా కేంద్రాలకు తరలించడం పూర్తిగా భద్రత, గోప్యత మరియు పారదర్శకతను కాపాడేందుకేనని ఎన్టీఏ అధికారులు పునరుద్ఘాటించారు. నీట్ పరీక్ష దేశంలో అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారు. వైద్య విద్యలో ప్రవేశం పొందాలనే లక్ష్యంతో విద్యార్థులు ఎన్నో నెలల పాటు కష్టపడి సిద్ధమవుతారు. అందువల్ల పరీక్ష నిర్వహణలో ఎలాంటి సందేహాలు లేకుండా ఉండాలని ఎన్టీఏ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. గతంలో కొన్ని ప్రాంతాల్లో పరీక్ష నిర్వహణకు సంబంధించిన సాంకేతిక మరియు పరిపాలనా సమస్యలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పునర్పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంలో ప్రశ్నపత్రాల భద్రత అత్యంత ముఖ్యమని అంశంగా మారింది. అందుకే ప్రత్యేక ఏర్పాట్లతో వాటిని పరీక్షా కేంద్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో పరీక్ష నిర్వహణకు సంబంధించిన సాంకేతిక మరియు పరిపాలనా సమస్యలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పునర్పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంలో ప్రశ్నాపత్రాల భద్రత అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది. అందుకే ప్రత్యేక ఏర్పాట్లతో వాటిని పరీక్షా కేంద్రాలకు తరలించాలని అధికారులు వివరించారు. ఎన్టీఏ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రశ్నపత్రాలు ముద్రణ కేంద్రాల నుంచి పరీక్షా కేంద్రాల వరకు చేరే వరకు ప్రతి దశను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రత్యేక బృందాలను నియమించామని వెల్లడించారు. వాయుసేన విమానాలను వినియోగించడం వెనుక ప్రధాన ఉద్దేశం సమయ పాలనతో పాటు భద్రతను మరింత బలోపేతం చేయడమేనని అధికారులు చెప్పారు. సాధారణ రవాణా విధానాల కంటే ఈ విధానం వేగవంతంగా, సురక్షితంగా ఉంటుందని పేర్కొంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు విస్తరించి ఉంచడంతో ప్రశ్నపత్రాలను ఒకే సమయంలో వివిధ ప్రాంతాలకు చేరవేయడం పెద్ద సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానాల సహాయంతో రవాణా చేపట్టడం ద్వారా సమయానికి పంపిణీ సాధ్యమైందని ఎన్టీఏ తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్ష కావడంతో ప్రతి చిన్న అంశాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులు వివరించారు. ప్రశ్నపత్రాల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నీట్ పరీక్ష ఫలితాలపై ఆశలు పెట్టుకున్నారు. అందువల్ల పరీక్ష నిర్వహణలో పారదర్శకత ఉండడం అత్యంత అవసరం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని విద్యారంగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరీక్షా కేంద్రాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రశ్న పత్రాల స్వీకరణ నుంచి పరీక్ష ముగిసే వరకు ప్రతి ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాలు, ప్రత్యక్ష పర్యవేక్షణ బృందాలు, భద్రతా సిబ్బంది సహాయంతో ఏర్పాట్లు నిర్వహించారు. ఎన్టీఏ అధికారులు మాట్లాడుతూ పరీక్షలపై విద్యార్థులు మరియు తల్లిదండ్రుల్లో పూర్తి నమ్మకం ఉండాలని ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. పరీక్షా ప్రక్రియ నిష్పక్షపాతంగా కొనసాగించేందుకు అన్ని స్థాయిలో జాగ్రత్తలు పాటించామని పేర్కొన్నారు. విద్యారంగ నిపుణులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. దేశంలోని అతిపెద్ద ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్ నిర్వహణలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరమని వారు చెబుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పరీక్షల్లో విశ్వసనీయత చాలా ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ప్రశ్నపత్రాల భద్రతపై స్పష్టత రావడం సంతోషకరమని అంటున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత అంటే విద్యార్థుల్లో నమ్మకం పెరుగుతుందని చెబుతున్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాయాలనే లక్ష్యంతో పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన సౌకర్యాలు కూడా కల్పించారు. తాగునీరు, వైద్య సదుపాయాలు, సహాయక సిబ్బంది వంటి ఏర్పాట్లు అందుబాటులో ఉంచారు. ఎన్టీఏ ప్రకారం పరీక్షా వ్యవస్థను మరింత ఆధునికంగా మార్చేందుకు పలు చర్యలు కొనసాగుతున్నాయి. డిజిటల్ పర్యవేక్షణ, ఆధునిక భద్రతా వ్యవస్థలు, వేగవంతమైన సమాచార మార్పిడి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పరీక్ష నిర్వహణలో భాగస్వామ్యమైన అధికారులు, సిబ్బంది, భద్రతా బలగాలు ఎన్టీఏ కృతజ్ఞతలు తెలిపింది. అందరి సహకారంతో పరీక్షలు విజయవంతంగా నిర్వహించగలిగామని పేర్కొంటున్నారు. విద్యార్థులు
పరీక్షలపై మాత్రమే దృష్టి పెట్టాలని, వదంతులను నమ్మవద్దని అధికారులు సూచించారు. అధికారిక సమాచారాన్ని కోసం మాత్రమే విశ్వసనీయ వనరులను అనుసరించాలని కోరారు. పరీక్ష వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు భవిష్యత్తులో కూడా మరిన్ని చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ వెల్లడించింది. దేశంలోని అన్ని ప్రధాన ప్రవేశ పరీక్షల్లో ఉన్నత ప్రమాణాలు పాటించడం తమ బాధ్యత అని పేర్కొంది. మొత్తంగా చూస్తే నీట్ పునర్పరీక్ష ప్రశ్న పత్రాలను భారత వాయుసేన విమానాల ద్వారా రవాణా చేయడం వెనుక ప్రధాన లక్ష్యం భద్రత, గోప్యత, పారదర్శకతను కాపాడడమేనని ఎన్టీఏ మరోసారి స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో విశ్వాసం పెంపొందించే దిశగా ఈ చర్యలు ఉపయోగపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.